This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం కాన్సన్ట్రేషన్ వచ్చి డేటాబేసెస్ మీద చూపించాలండి. సో సో డేటాబేసెస్ కిందకు వచ్చినాక దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటాబేస్. బేసిక్గా మనం దాన్ని డివైడ్ చేసినప్పుడు ఒకటి వచ్చి స్ట్రక్చర్ డేటాకి వచ్చేసరికి మీకు అజూర్ ఎస్క్యూఎల్ ఉంటుంది మీకు యాక్చువల్గా. మీకు అజూర్ ఎస్క్యూఎల్, సో దాంతో పాటు MySQL అండ్ పోస్ట్ గ్రెస్ సపోర్ట్ చేస్తారు యాక్చువల్గా. అలాగే అన్స్ట్రక్చర్ డేటా ఉంటుంది అన్నమాట. అన్స్ట్రక్చర్ డేటాకి MongoDB ఉంది, బేసిక్గా కాస్మోస్ డిబి అంటాం మనం. కాస్మోస్ డిబికి వచ్చేసరికి దాని కింద మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే కాస్మోస్ డిబి కిందకు వచ్చి మీకు లైక్ మాంగో ఉంది, తర్వాత గ్రాఫ్ అని కొన్ని ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట మీకు. సో మనం యాజ్ పార్ట్ ఆఫ్ స్ట్రక్చర్ డేటా గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అజూర్ సీక్వెల్ తీసుకుని దాని గురించి డిస్కస్ చేయాలా. అలాగే MySQL ఉంటుంది, ఆ MySQL ని కూడా మీరు డిప్లాయ్ చేసి మనం చెక్ చేయాలన్నమాట మీకు ఎలా ఉంటుందని చెప్పి. అంటే MySQL ని సపరేట్ గా కాకుండా నేను ఏం చేస్తానంటే మీకు యాప్ సర్వీసెస్ ఉంటాయి, యాప్ సర్వీసెస్ లో భాగంగా నేను దాన్ని డిప్లాయ్ చేస్తాను మీకు. సో బట్ మేజర్ కాన్సన్ట్రేషన్ వచ్చి అజూర్ సీక్వెల్ అండి, అది మనం డిప్లాయ్ చేయాలా. సో నేను ఏం చేస్తానంటే మన సర్వర్లోకి, మన ఏడి సర్వర్లోకి లాగిన్ చేసి ఫస్ట్ వచ్చి మనం ఏం చేస్తాం ఇక్కడ SQL సర్వర్స్కి వస్తానండి, ఫాస్ట్ గా ఉంటుందని చెప్పి. సో నేను 2 సర్వర్స్ క్రియేట్ చేస్తాను, SQL సర్వర్స్. ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా నేనేం చేస్తాను AZB38 SQL అని ఒకటి కొత్త రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో నేను ఏం చేస్తాను AZB38 ఈస్ట్ సర్వర్ 01 అంటారండి మీకు. ఈస్ట్ సర్వర్ 01 ఈస్ట్ యూఎస్ లో ఇద్దాము. సో SQL ఆథెంటికేషన్ అని చెప్పి నేనేం చేస్తాను యూజర్ నేమ్ అడ్మినిస్ట్రీ అని చెప్పి పాస్వర్డ్ ఇవ్వండి మీకు. సో ఓకే, ఇలా ఇచ్చేసి మనం నెట్వర్కింగ్ వద్దాం. నెట్వర్కింగ్ వచ్చి మీకు ఏం చేస్తాం, మనం ఐడియల్ గా మీకు మనం తర్వాత కాన్ఫిగర్ చేస్తాంలేండి. సో ఫైర్ వాల్స్ అన్ని కూడా అడిషనల్ సెట్టింగ్స్, తర్వాత ట్యాగ్స్, రివ్యూ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను డేటాబేస్ ఇన్స్టాల్ చేయట్లేదు. ఫస్ట్ ఎక్కడైతే డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలో అది సంబంధించిన SQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాను మీకు. సో ఇది వచ్చి ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ కింద వస్తుంది. మీరు చూసినట్లయితే ఇది వచ్చి మీకు కంప్లీట్ గా ప్లాట్ఫామ్ మీద సర్వీస్ కింద వస్తుంది. ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను, మళ్ళీ SQL సర్వీస్ అది వస్తుందండి. దాంతో పాటు మళ్ళీ క్రియేట్ అని చెప్పి మనకి, సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ SQL అని చెప్పి. సో కాకపోతే ఈసారి ఏం చేస్తానంటే నేను వెస్ట్ సర్వర్ 01 అని చెప్పి ఇక్కడ నుంచి తీసుకొచ్చి మనకి వెస్ట్ ఎక్కడుంది, మనకి ఇక్కడ వెస్ట్ యూఎస్ లో ఇస్తాను. వెస్ట్ యూఎస్ లో ఇచ్చేసి మళ్ళీ సేమ్, ఎందుకంటే ప్రైమరీ సెకండరీ సెట్ చేయాలి కదండి, అందుకోసం అన్నమాట. ఇక్కడికి వచ్చి ఓకే రైట్. సో నెక్స్ట్ క్రియేట్ అందాం. సో ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల SQL మేనేజ్ చేయాలంటే మనకి ఏం కావాలంటే మనకి SSMS డౌన్లోడ్ అంటాను మీకు. ఓకే, SSMS డౌన్ అంటే సిస్టమ్ మేనేజ్మెంట్ స్టూడియో, సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేద్దాం మీకు. సో మీరు చూసారనుకోండి, ఇక్కడ ఉంటుంది చూడండి, ఫ్రీ డౌన్లోడ్ ఆఫ్ SQL, ఇది డౌన్లోడ్ చేద్దాం మనకి. ఇదైతే చాలా ఫాస్ట్ గా డౌన్లోడ్ అవుతుంది అనమాట, మీకు యూజ్ అవుతుంది మీకు. ఓకే, లెట్ ఇట్ కమ్.
సో ఇదొక టూల్ అండి. అలాగే మీకు MySQL అనుకోండి, దాని కూడా MySQL వర్క్ బెంచ్ అని ఏదో ప్రతి ఒక్క డేటాబేస్ కి మేనేజ్ చేయడానికి ఒక టూల్ ఉంటుంది. సో ఈ టూల్ ఇన్స్టాల్ చేస్తాం. ఇట్స్ కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం పెద్దదన్నమాట. సో ఇది బ్యాక్ ఎండ్ లో ఇన్స్టాల్ అవుతున్నప్పుడు మనకు కావాల్సిన డేటాబేసెస్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి ప్రైమరీగా మనం ఏం చేస్తామంటే ఈస్ట్ ని ప్రైమరీగా వాడతాం, వెస్ట్ ని వచ్చి సెకండరీగా వాడతాం. ఆ ఫెయిల్ ఓవర్స్ అన్ని కూడా చెక్ చేయాలా, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ చెక్ చేయాలి, అది నా ప్లాన్ అనమాట మీకు. Okay, let this come. So SSMS ఇన్స్టాల్ చేద్దాం మనం. సో ఇంకోటి ఏం చేసి బై డిఫాల్ట్ గా పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ అయి ఉంటుంది మీకు. సో లెట్స్ ఇన్స్టాల్ దిస్. సో ఇది ఇన్స్టాల్ అవుతుందండి. నేను బ్యాక్ వెళ్దాం. మీరు చూస్తే SQL సర్వర్స్ కి వచ్చాం అనుకోండి, మీకు SQL సర్వర్స్ రెండు కూడా, ఒకటి ఈస్ట్ యూఎస్, ఒకటి వెస్ట్ యూఎస్. కానీ ఐడియల్ గా దాని లోపలికి వెళ్ళారు అనుకోండి, మీకు మల్టిపుల్ ఓపెన్ అయింది. క్లోజ్ క్లోజ్. ఓకే, గుడ్. సరే, లోపలికి వెళ్ళి SQL డేటాబేసెస్ కి వెళ్ళాం అనుకోండి, మీకు ఎటువంటి డేటాబేసెస్ ఉండవు. సో మన ప్లాన్ ఏంది ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ అంటే అది అడుగుద్ది అనమాట, ఏ సర్వర్ లో డిప్లాయ్ చేయాలి మీరు అనుకుంటున్నారు అని చెప్పి సెలెక్ట్ చేసి కిందకు వచ్చి మీకు. ఓకే, సో పేరు ఏమి ఇస్తానంటే ఈస్ట్ డిబి, లెట్స్ పుట్ లైక్ దిస్, మీకు మెగాస్టార్ డిబి అని ఇద్దాం. ఓకే, మెగాస్టార్ డిబి అని ఇస్తాం. ఇక్కడ ఎలాస్టిక్ పుల్ కాసేపు ఆగి చెప్తానండి. సో మళ్ళీ వద్దాం. సో వర్క్లోడ్ ప్రొడక్షన్ అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ అన్నప్పుడు రెండు ఇస్తారు. ఒకటి వచ్చి మనకి మీరు చూసారనుకోండి జనరల్ పర్పస్ అని చెప్పి, ఫస్ట్ వి కోర్ బేస్డ్, తర్వాత వచ్చి DT అంటే డేటాబేస్ ట్రాన్సాక్షన్ యూనిట్ బేస్డ్ అని ఉంది. సో ఈ వి కోర్ బేస్డ్ ఏంటంటే మీకు కొంచెం హెవీ ప్రొడక్షన్ వర్క్ లోడ్స్ ఉన్నప్పుడు మీకు ఇదనమాట. సో ఇది DTU బేస్డ్ వచ్చి లెస్ డిమాండింగ్ వర్క్ లోడ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ, హైలీ అవైలబిలిటీ. ఫస్ట్ లో ఈ DTU బేస్డ్ ఉంది, తర్వాత ఇది కూడా యాడ్ చేశారు కోర్ బేస్డ్. ఎన్ని కోర్స్ కావాలని చెప్పి మన టెస్టింగ్ కోసం బేసిక్ DTU సరిపోతాయి, సెలెక్ట్ చేయండి మీకు. ఓకే, సో అదేం చేస్తుందంటే మీకు 2 GB ఆఫ్ స్టోరేజ్ ఇస్తుంది. మంత్లీ వచ్చి 384 రూపీస్, కానీ ప్రోరేటా బేసిస్ లో, అవర్లీ బేసిస్ లో కౌంట్ అవుద్ది. సో కాబట్టి ఇలా ఇస్తాం మనం. సో తర్వాత కిందకు వచ్చాం అనుకోండి, మీకు సేమ్ స్టోరేజ్ అకౌంట్ లాగే లోకలీ జోను జియో ఉంది. మీకు జియో అంటే ఆబ్వియస్ గా హెవీ ప్రొటెక్షన్ ఉంటుంది, బట్ మన టెస్టింగ్ ఇది చాలు. సో నా నెక్స్ట్ నెట్వర్కింగ్ వస్తాను. నెట్వర్కింగ్ లో నేను ఏం చేస్తానంటే మీకు నా క్లయింట్ IP యాక్సెస్ చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే ఇది ఇచ్చారనుకోండి మీకు, ఇది ఇస్తే ఏమవుతుందంటే ఈ సిస్టమ్ నుంచి వస్తే మనకి కనెక్ట్ అవడానికి ఒప్పుకుంటుంది, లేదా మనం ప్రైవేట్ ఎండ్ పాయింట్ అనేది వాడొచ్చు అనమాట. మీకు మనకి ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కూడా క్రియేట్ చేసి తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి నేను ఏం చేస్తాను, ఇట్లా యాక్సెస్ ఇద్దాం ఇక్కడ ఇచ్చేసి, ఇంకా తర్వాత ఎలాగో డిజేబుల్ చేస్తాంలేండి మీకు. నా నెక్స్ట్ రండి, మీకు ఇక్కడ వచ్చేసరికి నేను శాంపుల్ డేటాబేస్ అని ఇస్తానండి. ఒక శాంపుల్ డేటాబేస్ డిప్లాయ్మెంట్, అడ్వెంచర్ వర్క్స్ అని ఒకటి ఉంటుంది, అది డిప్లాయ్ చేస్తున్నాను మీకు. సో నెక్స్ట్ అని చెప్పి రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, దాని లోపల ఒక డేటాబేస్ డిప్లాయ్ చేస్తాను. నేనేం చేస్తానంటే రెండు డేటాబేస్లు డిప్లాయ్ చేస్తాను. ఒకటి మెగాస్టార్ DB ఇన్స్టాల్ చేశాను కదా, ఇంకోటి వచ్చి సూపర్ స్టార్ DB అని ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా, ఒకవేళ రీజన్ గా డౌన్ అయింది అనుకోండి, మీకు ఈస్ట్ యూఎస్ డౌన్ అయిపోయింది అనుకోండి, మొత్తం డౌన్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా. సో కాబట్టి మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి మీకు సెకండరీని కూడా దీనికి రిప్లికేషన్ కాన్ఫిగర్ చేస్తాం అనమాట మీకు. సో దానికోసం దెర్ ఈస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ అంటాం మనం ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ అంటాం అనమాట మీకు. ఆ ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ లో మనం కాన్ఫిగర్ చేసాం అనుకోండి, ఇది ప్రైమరీ, అది సెకండరీ అని చెప్పి మీకు వస్తుంది మీకు. సో లెట్స్ సి, మీకు డిప్లాయ్ అవుతుంది, కొంచెం ఫాస్ట్ గానే డిప్లాయ్ అవుతుంది, అదేం లేదండి. సో ఇది అయిపోయినాక మనం రెండో డేటాబేస్ క్రియేట్ చేయాలా. సో SQL డేటాబేసెస్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ రావాలన్నమాట. సో నేను ఎందుకు ఈ సర్వర్ నుంచి చేస్తానంటే కొంచెం ఫాస్ట్ గా ఉంటుందని నా ఉద్దేశం, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇది చేస్తున్నాను మీకు.
లెట్ ఇట్ కమ్. ఓకే, అయిపోయింది. సో రీఫ్రెష్ చేసాం అనుకోండి, మనకి కాసేపట్లో ఇక్కడ సో మెగాస్టార్ డిబి అని వచ్చింది మీరు చూసినట్లయితే. సో నేనేం చేస్తాను, కొత్త డిప్లాయ్ చేస్తాను మీకు. సో సూపర్ స్టార్ డివి అని చెప్పి మళ్ళీ కూడా కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు సేమ్ బేసిక్ వర్క్ లోడ్స్ ఇస్తాను మీకు మీరు చూసినట్లయితే. నెక్స్ట్ నెట్వర్కింగ్ మీకు. సో క్లయింట్ ఐపి వస్తుంది, మళ్ళీ చేంజ్ చేస్తాం, బట్ చేస్తాను ఇచ్చేస్తాం, ఇది కనెక్ట్ అవ్వడానికి అనమాట. సో లేదంటే మీకు చూపించాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సెక్యూరిటీ, నెక్స్ట్ శాంపుల్. ఓకే, డన్ అండి. సో ఓవరాల్ గా మీరు చూస్తే 2 SQL డేటాబేసెస్ కూడా రావాలి. నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఇదిగో ఈ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఇన్స్టాల్ అవుతుంది, దీని ద్వారా దానికి కనెక్ట్ అవ్వాలా. సో పనిలో పనిగా మనం ఏం చేయొచ్చు అంటే, మీకు చేసిందా గుడ్. సో నేనేం చేస్తానంటే బ్యాక్ వచ్చి మనం ఈ SQL సర్వర్స్కి వస్తాను. SQL సర్వర్స్కి వచ్చి ఒక్కొక్క సర్వర్కి మనం ప్రైవేట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేయొచ్చు. సో నేనేం చేస్తాను, కిందకు వచ్చి ఫస్ట్ ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ క్రియేట్ చేద్దాము. సో ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి, ఎక్కడికి వెళ్ళాలా, సోర్స్కి వెళ్ళాలా. SQL సర్వర్స్ లో నాకేంటి, మీకు ఈస్ట్ సర్వర్ అనేది ప్రైమరీ, వెస్ట్ అనేది సెకండరీ అనుకుంటున్నాను. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, ఈస్ట్ సర్వర్కి వస్తాను. ఈస్ట్ సర్వర్కి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనం చూసారనుకోండి, మీకు ఇక్కడ ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ అని ఉంటుంది. తర్వాత యాడ్ ఫెయిల్ ఓవర్ గ్రూప్ అని చెప్పి ఇక్కడికి వచ్చి AZB38FG అంటే ఫెయిల్ ఓవర్ గ్రూప్ అని చెప్పి సెలెక్ట్ సర్వర్ అన్నప్పుడు ప్రైమరీ ఇది సెలెక్ట్ చేస్తానండి మీకు. ఓకే, ఓ సారీ, ఇదేంది, యూ కెనాట్ చూస్. ఓకే, సర్వర్ సెకండరీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డేటాబేస్ రెండు డేటాబేస్ ఎలిజిబుల్ అని వస్తుంది, నేను రెండు సెలెక్ట్ చేస్తాను. రెండు సెలెక్ట్ చేసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనుకోండి. ఇది సెలెక్ట్ చేసి మనం ఏం చేయొచ్చు, ఇంకా మీకు యాక్చువల్గా ఇంతకుముందు ఏమయ్యేదంటే ఇంకా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ వచ్చేవి కింద. ఇక్కడ కాన్ఫిగర్ డేటాబేస్ అన్నప్పుడు కింద వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంకా డీటెయిల్ గా ఏం వాడాలా ఏంటి. ఇది కొంచెం ఒక పని చేస్తాం మళ్ళీ, అంటే నాకు ఎందుకో మార్పు చేసినట్టు అనిపించింది. యాడ్ ఏ ఫెయిల్ ఓవర్ గ్రూప్ అంటాను. ఇక్కడికి వచ్చి AZB38FG ఇంకా స్ట్రీమ్ లైన్ చేశారు వాళ్ళు. ఇచ్చి కిందకు వచ్చి మీ డెస్టినేషన్ సెలెక్ట్ చేసి, ఇంతకుముందు ఏమైందంటే ఏ స్టోరేజ్ అకౌంట్ ఎట్లా చేయాలన్నీ కూడా సెలెక్ట్ అడిగేవాళ్ళు, బట్ మొత్తం స్ట్రీమ్ లైన్ చేశారు అనుకుంటాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, క్రియేట్ అన్నామండి. క్రియేట్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీకు ఒక ఫెయిల్ ఓవర్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది మీకు. లెట్ ఇట్ కమ్. ఇది అయిపోయిందండి, గుడ్. సర్వర్ మన ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఓపెన్ చేస్తాను మీకు. సో ఈ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో వాడి మనం సర్వర్ కనెక్ట్ అయ్యి ఫస్ట్ ఇనిషియల్ గా దాన్ని మనం అలౌ చేయకూడదు. యాక్చువల్ గా మన అడుగుద్ది అనమాట, ఈ సర్వర్ కి యాక్సెస్ లేదు, దీన్ని యాడ్ చేయండి ఫైర్ వాల్ కి అని మనం అడుగుతుంది. మనం యాడ్ చేసి అండ్ దాన్ని ప్రొసీడ్ కావచ్చు. తర్వాత మనకు కావాలనుకుంటే కంప్లీట్ గా పబ్లిక్ దాన్ని డిజేబుల్ చేసేయచ్చు. ఓకే, వచ్చిందా? ఓకే, గుడ్. సో నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి మనకు కావాల్సిన SQL సర్వర్స్ ఇక్కడ ఉంటాయి మీకు. సో ఈస్ట్ సర్వర్ 001 అని ఉంది మీకు. ఓకే, అడ్మిన్ శ్రీ అని ఇచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు
కనెక్ట్ అన్నాం. సో ఇది ఏం చేస్తుంది, సో an instance specific error connection was denied since deny public access is set to yes. మనకి యాక్సెస్ లేదన్నమాట మీకు. సో యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేశాను మీకు. బట్ లెట్స్ సి, ఇంకోటి ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి నేను ఓకే బయటకు వెళ్తుంది రండి. సో అంటే ఓవర్ ద పబ్లిక్ ఐపీఏ కనెక్ట్ అవ్వాలన్నమాట మీకు. సో కాకపోతే ఇష్యూ ఎక్కడ వస్తుందంటే మీకు దీనికి కనెక్ట్ అవ్వడానికి ఎస్క్యూఎల్ సర్వర్స్కి వచ్చాం కదా, ఈస్ట్ సర్వర్కి వచ్చినప్పుడు నేనేం చేస్తాను, కిందకి రండి, నెట్వర్కింగ్కి వచ్చాం అనుకోండి. ఇక్కడ మీకు పబ్లిక్ యాక్సెస్ డిఫాల్ట్గా డిజేబుల్ ఉంటుంది. మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మనకి సెలెక్ట్ చేసి కిందకి వచ్చి నా యాడ్ కరెంట్ ఐపీ అడ్రస్ అని చెప్పి ఇలా ఇచ్చేంటి వస్తుంది అనమాట మీకు. బట్ వన్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఈస్, మనం ఇక్కడికి వచ్చి ప్రైవేట్ ఎండ్ పాయింట్ కూడా క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ప్రైవేట్ ఎండ్, ఎందుకంటే డేటాబేస్ లో మీకు కాంక్రీట్ సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా, దాన్ని ఎక్స్పోజ్ చేయకూడదు. సో AZB38 SQL ఈస్ట్ ఎండ్ పాయింట్ అన్నాం అనుకోండి. నెక్స్ట్ రిసోర్స్ వస్తే ఇదే సెలెక్ట్ చేసుకుంటాం సర్వర్. నెక్స్ట్ వర్చువల్ నెట్వర్క్. సో మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు దీనిలో డిఎన్ఎస్ ఇష్యూ ఒకటి ఉండాలి కదండి మనకి. మీరు ఇలా ప్రైవేట్ ఎండ్ పాయింట్ కూడా సెట్ చేయొచ్చండి మీకు. అలాగే రెండో సర్వర్ ఎస్క్యూఎల్ ఇక్కడ ఉంది కదా మీకు, రెండో సర్వర్ కూడా చేయొచ్చు. కానీ దాని అక్కడ వీనెట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీనెట్ లేదు కాబట్టి మీకు ఒక వీనెట్ క్రియేట్ చేసి అండ్ దెన్ క్రియేట్ చేయాలా. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వెస్ట్ యుఎస్ లో లేదనమాట. నేను ఏం చేస్తాను, AD VNet 2 అని చెప్పి మీకు సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఎండ్ పాయింట్ సబ్నెట్ ని కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి నేను సబ్నెట్ పేరు ఏమిస్తాను మీకు, ప్రైవేట్ ఎండ్ పాయింట్ సబ్నెట్ అని ఇస్తాను. అంటే ప్రైవేట్ ఎండ్ పాయింట్ సపరేట్ ఒక సబ్నెట్ పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడికి వచ్చి 10.2.1.0 అని ఇద్దాం మీకు. ఓకే, సో ఓకే, రివ్యూ అండ్ క్రియేట్ అంటాను, క్రియేట్ అనండి. ఓకే, SQL డేట్ వచ్చింది మీకు, రిప్లికాస్ క్రియేట్ అయిపోయింది చూసారా మీకు, ప్రైమరీ సెకండ్ రిప్లికాస్. సరే మనం కనెక్ట్ అవ్వాల్సిన SQL సర్వర్ కదా, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, దీనికి కనెక్ట్ అవ్వడానికి. సో ఈస్ట్ సర్వర్ ఉంది, ఈస్ట్ సర్వర్ మీకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎండ్ పాయింట్ క్రియేట్ అయిపోయింది మీకు, ఎండ్ పాయింట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి దీనికి కనెక్ట్ అవ్వాలా. కాకపోతే మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇది పబ్లిక్ ద్వారా వెళ్తుంది అనమాట మీకు. అది వచ్చిన నార్మల్గా అది మీకు కనెక్ట్ అవుతుంది. దీని ఇబ్బంది ఏంటంటే మనం డిఎన్ఎస్ మెస్అప్ పోవడం వల్ల ఇక్కడ మీకు మనం ఏం చేస్తాం, IP config
/all అని మనం ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. మీరు చూసినట్లయితే డిఎన్ఎస్ సర్వర్స్ అని చెప్పి ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్స్ అంతా కూడా ఇష్యూ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది దాని సైడ్ నుంచి పోట్ల. వన్ వే టు డూ దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం మార్చాం యాక్చువల్గా. నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు వీనెట్ 1 ఉంది కదా, వీనెట్ 1కి వచ్చి మనం ఇక్కడ డిఎన్ఎస్లకు వచ్చాను అనుకోండి, ఇచ్చాను. అలాగే మన సర్వర్ కి కూడా ఇక్కడ ఇచ్చాం ఇన్హెరిట్ ఫ్రమ్ నెట్వర్క్ అని కూడా ఇచ్చాం యాక్చువల్గా మీకు. అండ్ మోర్ ఓవర్ జస్ట్ ఆటోమేటిక్ అక్కడి నుంచి తీసుకుంటుంది. సో ఇబ్బంది ఏం లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఈ డిఎన్ఎస్ ఏంటంటే మన ప్రైవేట్ ఐపీకి రిజాల్వ్ కావట్లేదు. అంటే ఏంటంటే ఎలాగంటే ఇది చూడండి, ఇంకా పబ్లిక్ వెళ్తుంది చూడండి మీకు. ఈ డిఎన్ఎస్ సర్వర్ ఎక్కడి నుంచి వస్తుంది? IPv6 ఐ థింక్ ఇది ప్రాబ్లం అనుకుంటాను. కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి. ఇది ఈ అన్నోన్ $::1 ఉంది చూసారా, ఇదేంటంటే IPv6 అదేంటంటే పబ్లిక్ ఐపీకి పంపిస్తుంది. అది ప్రాబ్లం. నేను అది తీసేసాను, IPv6 తీసేసి ఎక్కడి నుంచి తీసాను మీకు ఇక్కడికి వచ్చి ప్రాపర్టీస్కి వచ్చి ఇది IPv4 ఇది IPv6 లో ఇది సెలెక్ట్ చేస్తుంది ఇక్కడ, అందుకే అది తీసేసాం. సో ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి మీకు. నౌ ఇట్ ఈస్ రిజాల్వింగ్ టు 10.5 మన ఎండ్ పాయింట్ కి రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనకి కనెక్ట్ అవుదాం, మీకు పని చేయాలి చూడండి. సో కనెక్ట్ అంటే కనెక్ట్ అయింది చూడండి. పబ్లిక్ నుంచి కనెక్ట్ కాదు బై ద వే మీకు. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీ సెకండరీ సర్వర్ ఉంది కదా, దాన్ని కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాను, కనెక్ట్ కాదు చూడండి. మీకు ఏం చేస్తాను, SQL సర్వర్ అదేమంటుందంటే ఫైర్ వాల్ యాడ్ చేయమంటుంది. మీకు ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఇలా ఇస్తుంది అనమాట మీకు. ఇది ఏంటంటే మీకు ఎర్రర్ వస్తుంది యాక్చువల్గా. సో ఎందుకైనా మీరు చూస్తే NS లుకప్ రన్ చేసాను అనుకోండి మీకు, మీరు చూస్తే వస్తుంది కానీ పబ్లిక్ ఐపీకి పోతుంది. సో మనకి ప్రైవేట్ ఐపీ ఉంటే, ఎందుకంటే మనం దాని మీద కూడా ఏం చేసాం ఇక్కడ మీరు చూసినట్లయితే నెట్వర్కింగ్ వచ్చి మనం ఏం చేస్తామంటే ప్రైవేట్ యాక్సెస్కి వచ్చి ఎండ్ పాయింట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి మనకి మనం ఆల్రెడీ ఈ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసాం కదా, మీరు చూసినట్లయితే లెట్స్ గో టు SQL సర్వర్స్. ఈస్ట్ సర్వర్ 001 ఉందండి. కిందకు వచ్చాం అనుకోండి, నెట్వర్కింగ్ ఎండ్ పాయింట్ డిజేబుల్ ఉంటుంది ఇప్పుడు. సో ఇది వచ్చి ఏంటి మీకు యాక్చువల్గా AZB38 SQL కదా. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఈ పేరు కాపీ చేస్తాను, మళ్ళీ SQL సర్వర్స్కి వెళ్ళి ఈ వెస్ట్ సర్వర్కి వెళ్ళి నీకు నెట్వర్కింగ్ ప్రైవేట్ యాక్సెస్ క్రియేట్ ప్రైవేట్ ఎండ్ పాయింట్. ఈసారి నేను ఏం చేస్తానంటే వెస్ట్ ఎండ్ పాయింట్ అంటాను. వెస్ట్ ఎండ్ పాయింట్ అని చెప్పి తీసుకొచ్చి వెస్ట్ యూఎస్కి ఇస్తాను మీకు. సో నెక్స్ట్ రిసోర్స్కి వచ్చినప్పుడు మీకు మన SQL సర్వర్ ఇక్కడ రావాలా. ఓకే గుడ్. నెక్స్ట్ నెట్వర్క్ ఇప్పుడే కదా క్రియేట్ చేసాం మనం, మీరు చూసారనుకోండి మీకు ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసాం, మీరు చూసారా రాలా ఇంకా. నిమిషం ఆగండి, ఎక్కడ క్రియేట్ చేసింది నేను
ప్రాబ్లం ఏంటంటే ఇది చూడండి మీకు నేను ఈస్ట్ యూఎస్ లో క్రియేట్ చేసే వెస్ట్ యూఎస్ కాకుండా అది ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం, లెట్ మీ డు వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఇది డిలీట్ చేద్దాం. అందుకే అది చూపించట్లేదు మీకు. సో 10.5 ఇస్తాను. అలాగే ఇది ఎడిట్ చేసి ఓకే. సో మీరు చూస్తే మనకి ఎండ్ పాయింట్ ఇప్పుడు దీనికి క్రియేట్ అయితే మనకి వీనెట్ వచ్చింది కదా, కానీ ఈ రెండు వేరే వేరే వీనెట్స్ కదా మీరు చూసినట్లయితే. మరి రెండిటికి ఎలాగా మీకు? సో ఫస్ట్ రానివ్వండి, వీనెట్ 2 వచ్చింది కదా. ఇప్పుడు నా సర్వర్ వచ్చి దీంట్లో ఉంది, మరి ఈ రెండుకి అప్పుడు విపిసి పీరింగ్ పెట్టాలి. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఎస్క్యూఎల్ సర్వర్స్కి వచ్చి ఎండ్ పాయింట్ క్రియేట్ చేద్దాం. దీనికి కూడా ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలి కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో కిందకు వద్దాం. కిందకు వచ్చి నెట్వర్కింగ్ ఉంది కదా, నెట్వర్కింగ్ ప్రైవేట్ యాక్సెస్ క్రియేట్ అన్ ఎండ్ పాయింట్ అని చెప్పి మనం ఏం చేద్దాం మీకు మీకు రెస్ట్ సర్వర్ హైఫన్ ఎండ్ పాయింట్ అని ఇచ్చేద్దాం. సో లొకేషన్ ఏంటి మనకి వెస్ట్ యుఎస్. నెక్స్ట్ రిసోర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇదే రిసోర్స్ చూస్ చేసుకుంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వర్చువల్ నెట్వర్క్ అన్నప్పుడు ఇప్పుడు నాకు కనిపించాలి ఏడీవీ నెట్ ఎండ్ పాయింట్ సబ్ నెట్. ఓకే, నెక్స్ట్ డిఎన్ఎస్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఎండ్ పాయింట్ తో పాటు క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్ ఇట్ కమ్. సో అయితే ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వర్ అనేది ఎక్కడ ఉంది మీకు, ఈస్ట్ యుఎస్ లో ఉంది కదా. మీకు ఈస్ట్ యుఎస్ లో అంటే దీంట్లో ఉంది, ఈ వీనెట్ లో ఉంది. ఇది పోయి ఈ వీనెట్ లో ఉన్న డేటాబేస్ ఎండ్ పాయింట్ కంటే రెండింటికి మధ్య ఇది ఉండాలి కదా, ఏది పీరింగ్ ఉండాలి. అందుకని నేను ఏం చేస్తాను, ఐడియల్ గా అయితే కనెక్ట్ కాదు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, రెండింటి మధ్య పీరింగ్ ఇస్తాం అనమాట. సో పీరింగ్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి పీరింగ్ వచ్చి మీకు టు వెస్ట్ యుఎస్, ఇది వచ్చి ఫ్రమ్ వెస్ట్ యుఎస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వర్చువల్ నెట్వర్క్ ఏదండి మనకి ఏడి, ఇది వచ్చి ఏడి వీనెట్ 1 ఉంది కాబట్టి ఇది ఏడి వీనెట్ 2. ఇది సెలెక్ట్ చేసేసి మనం ఏం చేద్దాం, యాడ్ అన్నాం. ఓకే, కనెక్టెడ్ వచ్చి. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. మీరు చూస్తే ఇంతకు ముందు ఇప్పుడు ఎన్ఎస్ లుకప్ అని ఇచ్చాను, ఇప్పుడు వెస్ట్ సర్వర్ ఇస్తే నా చూడండి 10.5.1.4. ఒకప్పుడు ఏంటి మీకు దీనికి వెళ్తుంది పబ్లిక్, దానికి వెళ్తుంది. ఇప్పుడు చూసారా 10.5.4. ఇప్పుడు పోయి కనెక్ట్ చేశాను అనుకోండి, ఈసారి మీకు కనెక్ట్ అయిపోవాలి. మీకు వచ్చిందా చూడండి. నా కొంచెం జూమ్ చేసుకోండి, ఎందుకంటే నాకు అవకాశం లేదు జూమ్ చేయడానికి ఇక్కడ. సో డేటాబేసెస్ దగ్గరికి వెళ్తే రెండు సింక్ అయిపోయినాయి చూడండి. మీకు మనం డేటాబేస్ దగ్గరికి వెళ్తే రెండు కూడా నీట్ గా సింక్ అయిపోయినాయి. సో నా ఇప్పుడు మనం ఏమన్నా ఇప్పుడు ఏది ప్రైమరీ ఏది సెకండరీ అనే అనే ఐడియా మీకు కావాలనుకోండి, మనం యాక్చువల్గా ఇలా కనెక్ట్ అవ్వాల్సిన పని లేదు మీకు. ఫస్ట్ నేను ఏంటంటే డేటా నిజంగా సింక్ అయిందా లేదా మీకు చూపించాలి కదా. సో అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మాస్టర్స్ ఉంది కదా, ఇక్కడ మీకు ఈస్ట్ సర్వర్కి వస్తాను.
అంటే ఇక్కడ చెక్ చేయొచ్చు, ఎవరు మాస్టర్ని చెక్ చేయాలనుకోండి. మనం ఏం చేస్తాం, మన ఎస్క్యూఎల్ సర్వర్స్కి వచ్చి నేను ఈస్ట్ సర్వర్స్కి వచ్చి కిందకు వచ్చి ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ ఇచ్చినప్పుడు ఈ ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. కిందకు వచ్చారనుకోండి, మీకు ఈస్ట్ సర్వర్ వచ్చి ప్రైమరీ రోల్ అవుతుంది, ఇంకోటి సెకండరీ వస్తుంది అనమాట. మీకు రెండు ఎండ్ పాయింట్స్ ఇస్తుంది. ఒకటి వచ్చి మీకు ఇదనమాట మీకు. సో అప్లికేషన్ లో మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు మన అప్లికేషన్ లో కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనకి దీన్ని ఇస్తాం అనమాట. ఇది AZB38 ఫెయిల్ ఓవర్ గ్రూప్ ఇది ఇస్తాం అనమాట. ఇది వచ్చి సెకండరీ కనెక్ట్ అవుద్ది మీకు. అంటే ఎప్పుడైతే ఇది వచ్చి ప్రైమరీ కనెక్ట్ అవుద్ది అంటే ఇప్పుడు రైట్ ఇది ఒకవేళ మీరు రిపోర్టింగ్ రన్ చేయాలా ఏమన్నా అనుకుంటే మీకు సెకండరీ ఎండ్ పాయింట్స్ అనమాట వాళ్ళకి. సో అప్లికేషన్ లో మనం ఇచ్చేటప్పుడు మాత్రం మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇట్లా ఇది ఇవ్వాలి. మనం ఇది ఇచ్చామనుకోండి ఆటోమేటిక్ గా మీకు ఈవెన్ మనం కనెక్ట్ అవ్వచ్చు. అప్లికేషన్ అంటే మనం ఈవెన్ ఇది కూడా అప్లికేషనే కాబట్టి నేను కావాలనుకుంటే ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇచ్చేసి కనెక్ట్ అని చూసారా. సో ఫస్ట్ వచ్చి ఈ సర్వర్ సపరేట్ కనెక్ట్ అయ్యాను, తర్వాత వెస్ట్ సర్వర్ కి, తర్వాత ఫెయిల్ ఓవర్ గ్రూప్ కి ఇక్కడ సింక్ అవుతూ ఉంటుంది మీకు. సరే నేనేం చేస్తానంటే ఈస్ట్ సర్వర్ 01 అంటాను మీకు. ఓకే సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ చాలా టేబుల్స్ ఉంటాయండి మీకు. ఎక్స్పాండ్ చేస్తే మీకు చాలా టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి పర్సన్ డాట్ ఆర్ సేల్స్, ఓకే సారీ సేల్స్ డాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు కస్టమర్ అని ఇస్తాను మీకు. ఇచ్చి ఇది రన్ చేశాను అనుకోండి, ఎగ్జిక్యూట్ చేస్తే మీకు మొత్తం 847 రికార్డులు రైట్ సైడ్ డౌన్ లో ఉంటుంది అనమాట. 847 రికార్డ్స్ వస్తాయి. సేమ్ ఇదే ముచ్చట నేను వెస్ట్ యుఎస్ లో రన్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా చూడండి ఇది వెస్ట్ యుఎస్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను న్యూ క్వీరీ అని చెప్పి ఇక్కడికి వస్తుంది మీకు. అవునా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈస్ట్ యుఎస్ లో లెట్ మీ డూ సంథింగ్. నేను ఇక్కడికి వచ్చి డిలీట్ ఫ్రమ్ కస్టమర్ వేర్ కస్టమర్ ఐడి ఇన్ అని చెప్పి నేనేం చేస్తాను 1 2 3 4 5 6 7 అంటాను. తర్వాత 10 ఉంది. ఇట్లా ఇచ్చి చేస్తే ఇక్కడ మీకు ఏమవుతుంది, ఈ రికార్డులు 1 2 3 ఇట్లా ఈ మొత్తం కూడా డిలీట్ అయిపోవాలి. సో చూడండి ఎగ్జిక్యూట్ చేశాను అనుకో డిలీట్ అయిపోయినాయి. అదే టైంకి నేను పక్కదానికి కూడా రన్ చేస్తే మీరు చూస్తే చూడండి ఇక్కడ కూడా సేమ్ చూపిస్తుంది మీకు. అంటే రిప్లికేట్ అయిపోయింది అన్నమాట చాలా ఫాస్ట్ గా. అదే నేను ఇది సెకండరీలో ఏమైనా డిలీట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి ఏదైనా రికార్డ్ ఏమన్నా డిలీట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది, ఏదో ఫస్ట్ ఒక రికార్డ్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇచ్చినప్పుడు మీకు ఏం జరుగుతుంది, ఎగ్జిక్యూట్ అంటే చూసారా ఏమంటుంది, మాస్టర్ డిబి బికాస్ డేటాబేస్ ఈస్ రీడ్ ఓన్లీ అని వస్తుంది మీకు. సో కాబట్టి అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ మీకు ఈ సర్కమ్స్టెన్సెస్ లో మీకు ఏమవుతుందంటే మీకు మీకు ఒకటి వచ్చి ప్రైమరీగా పనిచేస్తుంది, రెండోది వచ్చి సెకండరీగా కూడా మీకు పనిచేస్తుంది మీకు. సో నౌ క్వశ్చన్ ఏంటంటే మనకి ఫ్రమ్ అప్లికేషన్ పర్స్పెక్టివ్ లో కనెక్ట్ అవ్వాలనుకోండి, ఒక పని చేస్తాను ఇక్కడికి వచ్చి లెట్ మీ కమ్ టు అజూర్ ఫైల్స్. అజూర్ ఫైల్స్ వచ్చి ఇక్కడికి మనకి ల్యాబ్ ఫైల్స్కి వస్తాను మీకు. డేటాబేసెస్ అండ్ రెడిస్ అన్నాం, ఓకే ఫైన్. ఇక్కడ
ఇక్కడ ఒక ఫైల్ ఉంది చూసారా, 26 ఇది అజూర్ మాయాస్క్యూల్ కాదు మీకు. ఐ థింక్ ఇది తీసుకున్నాను అనుకోండి, మీకు ఏది లేదు డిసెంబర్ ఇది తీసుకుందాం. మా ఎంఎస్ఎస్క్యూఎల్ పై ఉంది, ఇక్కడ వచ్చి నేను డౌన్లోడ్ అంటాను మీకు. సో మీరు చూసారు అనుకోండి, ఇది ఏంటంటే మనం కావాలనుకుంటే ఇది డేటాబేస్కి కనెక్ట్ అవ్వచ్చు. మీకు డేటాబేస్కి కనెక్ట్ అయ్యి, అంటే ఇక్కడ చూసారు అనుకోండి, మేక్ షూర్ యూ ఇన్స్టాల్ ఫ్రమ్ ద బిలో యూఆర్ఎల్. ఓకే, మనకి పైథాన్ ఇవన్నీ కావాలా. ఐ థింక్ దీంట్లో పైథాన్ ఉండదు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు పైథాన్ ఇన్స్టాల్ చేస్తాను. చూడండి, మీకు అంటే ఒక అప్లికేషన్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో మీకు తెలియాలన్నమాట. సో పైథాన్ డౌన్లోడ్ అన్నప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను 3.10 చాలు మనకి. సో నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ అని చెప్పి మీకు మనం ఇన్స్టాల్ చేద్దాం. బయటకు వెళ్ళిపోవాలి మనకి. ఇది లేటెస్ట్ డౌన్లోడ్ చేస్తానండి మీకు. సో పైథాన్ ఇన్స్టాల్ చేసి మనం దాంట్లో డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి, అంటే అప్లికేషన్ ద్వారా ఫెయిల్ ఓవర్ గ్రూప్ కనెక్ట్ అవ్వడం. ఒకవేళ నేను ఫెయిల్ ఓవర్ చేసినప్పుడు అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతుందో లేదో మీకు చెప్పాలి కదా. సో అందుకని మీకు, సో నేను ఏం చేస్తాను, అన్ని ఇన్స్టాల్ చేస్తాను మీకు. సో పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఒక అప్లికేషన్ ద్వారా డిప్లాయ్ చేసినప్పుడు మీకు పని చేస్తుందా లేదా అంతా చూడాలి యాక్చువల్గా, అందుకోసం. సో దాంతో పాటు వీళ్ళు ఏమంటున్నారు, ఇన్స్టాల్ అవుతుంది. అంటే ఫెయిల్ ఓవర్ గ్రూప్ చేంజ్ చేసినప్పుడు అప్లికేషన్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది మనకి అని మీకు ఐడియా కోసం అండి మీకు. ఓకే గుడ్, ఇది ఆల్మోస్ట్ డన్. క్లోజ్ అంటాను. అదే టైంలో మీరు చూసినట్లయితే ఇక్కడ ఓడిబిసి డ్రైవర్ కూడా ఉందన్నమాట. ఆ ఓడిబిసి డ్రైవర్ కూడా మీకు అవసరం అవుతుంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేస్తాను. ఓకే గుడ్. సో నెక్స్ట్ వచ్చి నేను దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ పవర్ షెల్ అన్నాం. పిప్ అని ఇచ్చాను అనుకోండి, ఆ పిప్ పని చేస్తుంది. నాకేం కావాలంటే పివైఓడి అని ఒక డ్రైవర్ ఇన్స్టాల్ చేయాలి మీకు. ఓకే గుడ్. సో అలాగే నేనేం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి మనం మీకు విఎస్ కోడ్ కూడా తీసుకొద్దాం అండి. విఎస్ కోడ్ ఇది కూడా నేనేం చేస్తాను మీకు,
సో డౌన్లోడ్ ఓపెన్ చూడండి మీకు, అంటే పైథాన్ కోడ్ ఎడిట్ దానికి ఈజీగా ఉంటుంది అనమాట, నాకు అందుకోసం ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఫినిష్ అన్నా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అక్కడ మీకు సో ఫాంట్ సైజ్ పెంచాలంటే కంట్రోల్-షిఫ్ట్++ నొక్కారు అనుకోండి మీకు, సో ఆటోమేటిక్గా మీకు ఇది రావాలన్నమాట. ఓకే, ఇట్లా ఇవ్వండి. ఓకే, సో సో ఇక్కడికి వచ్చి app.py అంటాను. app.py అని చెప్పి మనం ఏదైతే ఇందాక మీకు ఇట్లా చూపిస్తున్నానో దీన్ని తీసుకుందాం. ఇది ఉంది చూసారా, ఇలా తీసుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇస్తాం. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే AZB38 కదా, 38 ఫెయిల్ ఓవర్ గ్రూప్ డేటాబేస్ వచ్చి ఏదండి, మాస్టర్ మెగాస్టార్ DB కదా, మెగాస్టార్ DB ఇదంతా సేమ్ యాక్చువల్. ఓకే రైట్. సో ఇక్కడ వచ్చి మనకి దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మీకు దీన్ని సేవ్ చేస్తాను. కింద టెర్మినల్ వస్తుంది అనమాట. నేను ఏం చేస్తాను, పైథాన్ app.py అన్నాం అనుకోండి, ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం మనకి. సో ఇంపోర్ట్, ఓకే ఎందుకు రాలేదు, encrypt defaults yes set to it is good always specify. ఓకే, TCP ప్రింట్ రావాలండి మీకు. వచ్చా ఇవి లేవు కదా, మర్చిపోయాను. ఓకే ఓకే ఓకే, ఇది తీసేసాం కదా, ఓ పని చేస్తాను ఆగండి. సూపర్ స్టార్ అంటే 1 2 3 4 5 లేవు కదా మీకు, మనం డిలీట్ చేసాం కదా. ఓకే, లెట్ మీ సూపర్ స్టార్ DB అని ఇచ్చి రన్ చేద్దాం ఆగండి. దాంట్లో అయితే ఉండాలి మీకు కనెక్ట్ వచ్చిందా చూడండి, మీకు డీటెయిల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది మీకు యాక్చువల్గా. సో నౌ నా ప్లాన్ ఏంటంటే మీకు ఇక్కడ ఫైన్ నేను ఏం చేయొచ్చు అంటే మీకు -watch ఆర్ ఓన్లీ -watch అని సో అదే ఒకవేళ మాస్టర్ ఇచ్చాం అనుకోండి మీకు, నేను ఏం చేస్తాను ఇక్కడ మెగాస్టార్ DB అని ఇచ్చాం అనుకోండి మీకు, మెగాస్టార్ DB అని ఇచ్చి ఇక్కడికి వచ్చి సెలెక్ట్ స్టార్ అని చెప్పి మనం అంటే స్పెసిఫిక్ గా ఇవ్వచ్చు 10, ఇక్కడికి వచ్చి నేను 10 11 12 13 14 15 అని ఇచ్చి సేవ్ చేసి రన్ చేశారు అనుకో మీకు వస్తుంది మీకు. సో ఎక్కడ ఉంది, మెగాస్ డబుల్ స్టార్ వచ్చింది. ఓకే, ఇలా వస్తుంది అనమాట. నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఐ థింక్ Ctrl+Shift+P అని చెప్పి నేను ఏం చేస్తానంటే పైథాన్ ఇంటర్ప్రెటర్ యాడ్ చేయొచ్చు.
సర్లేండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఫెయిల్ ఓవర్ చేయొచ్చండి. అంటే ఏంటి ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ ఇలా ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఫెయిల్ ఓవర్ అన్నాం అనుకోండి. మీకు ఇలా ఫెయిల్ ఓవర్ ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ప్రైమరీ వచ్చి సెకండరీ, సెకండరీ వచ్చి ప్రైమరీ అవుతుంది. ఇక్కడ ఇద్దాం. బట్ స్టిల్ అలా అవుతున్నప్పుడు కూడా మీకు పెద్దగా ఇంపాక్ట్ ఉండకూడదు అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి, మీకు ఎక్కడ కూడా ఇంపాక్ట్ ఏమి ఉండదు. సరే, స్లైట్ డిస్కనెక్ట్ వచ్చింది చూడండి, అవునా? వెంటనే అప్ అయిపోతుంది చూడండి. మీకు మీకు దీనికి ఏమైంది, మీకు డేటాబేస్ మీకు స్లైట్ డిస్కనెక్టివిటీ ఉండాలా, ఆ తర్వాత వచ్చేయాలి. ఇదేమంటుంది, ప్రోగ్రామింగ్ ఎర్రర్. చూడండి, వెస్ట్ సర్వర్కి వెళ్ళాలి. హోల్డ్ ఆన్, వచ్చేసింది చూడండి. అంటే స్లైట్ డిస్కనెక్షన్ ఉంటుంది అనమాట. మీకు మేబీ ఒక 5-10 సెకండ్స్ తర్వాత వెంటనే వచ్చేస్తుంది మీకు, ఎందుకంటే వెనక చేంజ్ అవుతుంది కదా. కాబట్టి మనం అప్లికేషన్ లో రీట్రై ఆప్షన్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఫస్ట్ ట్రై చేయి, ఒకవేళ కాలేదు అనుకుంటే మీకు ఒక 10 సెకండ్స్ ఆగి రీట్రై చేయని చెప్పొచ్చు అనమాట. మీకు మనం రాసేటప్పుడు అట్లా పెట్టొచ్చు మీకు. సో మీరు చూసారనుకోండి, కనెక్ట్ అయిపోతుంది చూసారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో బ్యాక్ వెళ్ళి చెక్ చేశారనుకోండి, మీకు మారిపోయి ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరు చూస్తే మారిపోయి ఉంటుంది అనమాట. సో రీఫ్రెష్ చేస్తే మీకు చూడండి, వెస్ట్ సర్వర్ ప్రైమరీ అయింది, అలాగే ఈస్ట్ సర్వర్ సెకండరీ అయిపోయింది మీకు. కానీ మీ అప్లికేషన్ ఏంటంటే డ్రాస్టిక్ గా డౌన్ టౌన్ అవ్వడం చాలా చాలా లిమిటెడ్ ఉంటుంది. ఎందుకు, మీకు కొంచెం స్లైట్ గా మీకు ప్యాకెట్ ఫెయిల్ అవుతుంది. సో అందుకే మనం ఏం చేయాలంటే అప్లికేషన్ రీట్రై ఇవ్వాలి యాక్చువల్ గా. వాట్ ఐ మెంట్ ఈస్, మీకు మీకు రీట్రై ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట మీకు. ఓకే, సో ఒకవేళ ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, సో ఎక్సెప్షన్ మళ్ళీ కనెక్ట్ అని చెప్పి మనం రన్ చేయొచ్చు. మీకు రీట్రై ఆప్షన్స్ చేయొచ్చు మీకు. సో దానివల్ల ఏంటంటే ఒకవేళ ఏదైనా చూడండి, హెచ్టిటిపి రిక్వెస్ట్ కూడా మీకు ఏదైనా డౌన్ అయిపోయింది చేయాలనుకుంటే రీట్రై ఆప్షన్ ఇవ్వాలన్నమాట. రీట్రై ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్రై చేస్తూ ఒక 10 సెకండ్స్ ఆగి ట్రై చేయమన్నాం అనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్ గా మీకు అప్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది. మళ్ళీ మనం కావాలంటే ఫెయిల్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఏం చేస్తాం, వెనక్కి వచ్చి మీకు ఇక్కడ వచ్చి ఫెయిల్ ఓవర్ అన్నాం అనుకోండి, ఫెయిల్ ఓవర్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఇది వెళ్ళిపోతుంది అనమాట. మనం కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ రన్ చేస్తున్నాం అనుకోండి, మీకు మేబీ స్లైట్ డౌన్ టైమ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మీరు చూసారనుకోండి, మీకు రికార్డ్స్ నే వస్తున్నాయి చూడండి. మీకు ఇప్పుడు డౌన్ వచ్చింది చూడండి మీకు, అవునా? 3 సెకండ్స్ డౌన్ అయిందండి మీకు, 3-4 సెకండ్స్ డౌన్ అయింది, మళ్ళీ వచ్చేసింది. ఇలాగా అజూర్ ఎస్క్యూఎల్ ఏం చేస్తుంది మీకు, అజూర్ ఎస్క్యూఎల్ వచ్చేసరికి మీకు ఈజీగా మేనేజ్ చేయడానికి మనకి మీకు ఫెయిల్యూర్ గ్రూప్ పెట్టుకొని మీకు రన్ చేసుకోవచ్చు అనమాట మీకు. సో రీడ్ ఓన్లీ కావాలనుకోండి, మీకు మేము రీడ్ రైట్ రావట్లేదు కదా, అంటే 2 ఎండ్ పాయింట్స్ పనిచేస్తాయి మీకు. వాట్ ఐ మెంట్ ఈస్, ఇక్కడ మీరు కిందకు వచ్చారనుకోండి, ఇది ఎండ్ పాయింట్, ఇది కాపీ చేస్తాను. సో ఇది కాపీ చేసి తీసుకొచ్చి మీరు కావాలనుకుంటే ఇది కూడా ఇవ్వచ్చు మీకు. ఇలా ఇచ్చామనుకోండి, మీకు సేమ్ అది కూడా పనిచేయాలి మీకు. చూసారా, రీడ్ ఓన్లీ, కాకపోతే ఏమి డిలీట్ చేయలేరు, మీకు డిలీట్ చేయలేరు అనమాట. వాట్ ఐ మెంట్ ఈస్, ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డిలీట్ చేయాలనుకోండి ఇక్కడ, ఇలా ఇచ్చి నేను కానీ ఎగ్జిక్యూట్ చేస్తే సెకండరీ కదా, ఒక ఎర్రర్ రావాలా, చూద్దాం ఏమైనా వస్తుందో చూద్దాం ఆగండి. ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు, చూసారా, ఇన్కరెక్ట్ సింటాక్స్, డిలీట్ ఫ్రమ్, రెండు ఉన్నాయి. ఓకే సార్, గాట్ ఇట్. సో ఇలా ఇద్దాం మనకి. ఇది తీసుకొని నేను ఏం చేస్తాను మీకు,
1 minute. ఓకే, సో చూడండి ఇలా వచ్చింది చూడండి. మీకు ఈ విధంగా అన్నమాట మీకు. సో అట్లా కాకుండా నేను సెకండరీ కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు నేను సారీ ఇక్కడికి వచ్చి సెకండరీ తీసేసి ఇలా ఇచ్చాం అనుకోండి, అప్పుడు అదేమవుతుంది మీకు ప్రైమరీ అవుతుంది మీకు. ఓకే, ప్రైమరీ ఈసారి పని చేయాలి మీకు. ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు డిలీట్ అవ్వాలన్నమాట. చూడండి 11 and 12 వచ్చినాయి కానీ 10 రాలేదు చూడండి మీకు. సో ఈ విధంగా మనకి ఏం చేయొచ్చు అంటే డేటాబేస్ ని మనకి అంటే అప్లికేషన్ లో అంటే నేను అప్లికేషన్ పరంగా కూడా చూపిస్తున్నా పైథాన్ కోడ్ ఎలా ఉంటుంది, బేసిక్ అది ఎలా ఇంపోర్ట్ చేసుకుంటుంది, మీరు ఏదైనా డేటా ఇచ్చారనుకోండి ఎలా రాస్తుంది అంతా కూడా ఇట్లా చేయొచ్చు. యాక్చువల్గా డీటెయిల్స్ ఇచ్చి మీరు చేయొచ్చు. సో సో కాబట్టి మీకు అగైన్ డిపెండింగ్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఇలా ఫెయిల్యూర్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం. ప్రతిసారి కూడా ఫెయిల్యూర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారని గ్యారంటీ లేదండి, ఎందుకంటే ఆబ్వియస్ గా మీకు డబుల్ ద ఛార్జ్ అవుద్ది కదా. ప్రైమరీలో 100 రూపాయలు అయిందనుకోండి, మీరు తీసుకెళ్లి సెకండరీ లొకేషన్ కూడా పెట్టారనుకుంటే ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రా అవుద్ది, బికాస్ సేమ్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి. బట్ ఒకప్పుడు ఏమయ్యేదంటే ఒకప్పుడు స్టార్టింగ్ లో ఫెయిల్ ఓవర్ గ్రూప్ లేదండి. మనం ఏం చేసేవాళ్ళం అంటే డేటాబేస్ లెవెల్లో రిప్లికాస్ కాన్ఫిగర్ చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఒక్కొక్క డేటాబేస్ దగ్గరకు వచ్చి ఇక్కడ రిప్లికాస్ అని ఉండే ఇక్కడ చేసేవాళ్ళం. ప్రాబ్లం ఏంటంటే ఇట్లా చేస్తే నీకు అప్లికేషన్ లో కూడా సర్వర్ పేరు మార్చాల్సి వచ్చేది. ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ రిప్లికా అన్నప్పుడు రైట్ ఈ సర్వర్కి వెళ్తుంది, వెబ్ సర్వర్కి వెళ్ళేటప్పుడు వెబ్ సర్వర్ ఇవ్వాలి కదా. తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళు దీనికంటే ఎఫెక్టివ్ మెథడ్ ఏంటంటే యూజింగ్ ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ అని చెప్పి మీకు ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ యూజ్ చేయడం మొదలు పెట్టారు మీకు. ఓకే, సో కాబట్టి ఒకవేళ ఇమాజిన్ మీరు ఏదో ఒక డేటాబేస్ మనకు అవసరం లేదనుకున్నారు అనుకోండి, మీకు అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఫెయిల్యూర్ గ్రూప్స్ కి వచ్చి మీకు తీసేయచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి రిమూవ్ డేటాబేసెస్ అని చెప్పి ఇమాజిన్ మీకు దీనికి వద్దనుకుంటున్నారు, సూపర్ స్టార్ వద్దనుకుంటున్నారు, మీకు సెలెక్ట్ చేసేసుకొని మీకు సేవ్ చేశారు అనుకోండి, మీకు ఆ డేటాబేస్ ని మనం రిమూవ్ చేయొచ్చు మీకు. ఓకే, రిమూవ్ చేసేయచ్చు మీకు కాసేపటికి ఏం రావాలంటే ఇక్కడ ఓన్లీ మెగాస్టార్ మాత్రమే రావాలన్నమాట. ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏది ప్రైమరీ ఏది సెకండరీ అని క్లియర్ కట్ గా చూపిస్తుంది మీకు. నా చాలా మందికి ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఒక అప్లికేషన్ కి ఒక డేటాబేసే అని ఒక మిస్కాన్సెప్షన్ ఉందన్నమాట, విచ్ ఈస్ నాట్ ట్రూ బై ద వే. చూడండి ఇక్కడ మీకు పోయింది. కాకపోతే ఐ థింక్ డేటాబేసెస్ అది అట్లే ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు చూసారనుకోండి ఈ జియో ఇది పోదు యాక్చువల్ గా మీకు. మీరు చూస్తే రెండింటి మధ్య రిప్లికేషన్ పోయింది కానీ బట్ ఇప్పుడు దీని లోపలికి వచ్చి అనుకోండి సూపర్ స్టార్ డిబి ఉంది, ఇక్కడికి వచ్చి రిప్లికాస్ వచ్చాను అనుకోండి, మీకు దాన్ని ఏమంటారు ఇక్కడ ప్రైమరీ సెకండ్ కాసేపు రిమూవ్ అయిపోవాలి యాక్చువల్గా మీకు ఇది ఉండకూడదు అనమాట. మనం అక్కడి నుంచి తీసాం కాబట్టి అయితే మేబీ మళ్ళీ యాడ్ చేసినప్పుడు అవసరం ఏమైనా ఉంటుందేమో. ఇక్కడ ఇచ్చిన టక్కన చూడలేదు నేను మీకు. సో కాబట్టి మీకు కాసేపటి ఇది కూడా పోవాలండి మీకు, అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ కూడా పోవాలా. బట్ ఐ థింక్ ఎర్రర్ ఏమొచ్చింది ఇక్కడ, ఒక పని చేద్దామండి. ఇక్కడికి వచ్చి నేను మనం ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ లో ఎస్క్యూఎల్ సర్వర్స్ కి వచ్చి మీకు నేనేం చేస్తాను, ఇక్కడ మీకు ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ ఉంటుంది. ఫెయిల్ ఓవర్ గ్రూప్స్ లోపలికి వచ్చి నేను రిమూవ్ డేటాబేసెస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు సో ఇక్కడికి సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ సేవ్ అంటుంటే ఇఫ్ ద డేటా విల్ రిమూవ్ దే విల్ రిమూవ్ రిప్లికేటెడ్ టు సెకండ్. ఓకే, సో మీరు చూసి ఇదనమాట యూ వాంట్ టు కంటిన్యూ. సో అది రిప్లికేట్ అవుతూనే ఉంటుంది అని చెప్తుంది అనమాట. సో కాబట్టి మాన్యువల్ గా మనం డిలీట్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ మీకు డేటాబేస్ వద్దనుకుంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఆర్ ఏది ప్రైమరీ ఇది కదా సెకండరీ మీకు ఇది వద్దనుకున్నారు అనుకోండి మీకు. సో నేను ఏం చేస్తాను డిలీట్ అని చెప్పి మనకి ఇది డిలీట్ చేసేసుకోవచ్చు మీకు. ఓకే, నా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక అప్లికేషన్ కి ఒక డేటాబేస్ అనుకోవడం పొరపాటు అండి. రీజన్ ఎందుకు చెప్తున్నానంటే
ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు లెట్ మీ షో యూ సైట్ కోర్ ఎక్స్పీ ఆర్కిటెక్చర్ అని చెప్పి మీకు ఓకే మీరు ఇది చూసారనుకోండి లెఫ్ట్ సైడ్ లో ఇది ఒక అప్లికేషన్ అనమాట. అప్లికేషన్ ఏం చెప్తుందంటే లెఫ్ట్ సైడ్ లో మీకు ఎన్ని డేటాబేస్లు చూపిస్తుంది. సో 1 2 3 4 5 6 7 8 అండి. ఇంకా యాక్చువల్ ఎక్కువ ఉంటుంది, ఇంకా 8. బట్ సింపుల్ గా ఈ సైట్ కోర్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్ అనే దానికి ఈ అప్లికేషన్ రన్ అవ్వాలంటే మీకు ఈ 8 డేటాబేస్లు అనేది కావాలి. మీకు 8 డేటాబేస్లు అనేది మీకు అవసరం అవుతుంది అనమాట మీకు. కాబట్టి ఒక డేటాబేస్ పనిచేయదు. నౌ ఇమాజిన్ ఇప్పుడు ఏ డేటాబేస్ ఆ డేటాబేస్ సపరేట్ గా క్రియేట్ చేసాం అనుకోండి మనం. నా సడన్ గా ఒకటో రెండు డేటాబేస్ లో సడన్ గా స్పైక్ వచ్చింది అనుకోండి, మీకు ఇన్పుట్ అవుట్పుట్ స్పైక్ వచ్చింది అనుకోండి, నేను పోయి ఆ డేటాబేస్ వరకు చేంజ్ చేయడం కుదరదు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 8 డేటాబేస్ ఉన్నాయనుకోండి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు చూసినట్లు ఇమాజిన్ యూ హ్యావ్ 8 డేటాబేసెస్ ఉన్నాయి మీకు. అన్ని కూడా క్రియేట్ చేశారు, మీకు బేసిక్ 5 DTU అని క్రియేట్ చేశారు. కానీ లోడ్ పెరిగినప్పుడు ఇమాజిన్ ర్యాండమ్ గా ఏదో ఒక డేటాబేస్ కి మీకు హ్యూజ్ ఇన్పుట్ అవుట్పుట్ వస్తుంది. అది మేనేజ్ చేయడం కష్టం అయిపోతుంది. మరి అటువంటి సర్కమ్స్టాన్సెస్ లో మరి మనం ఎలా డీల్ చేయాలి ఇక్కడ? అందుకే అలాగా మీకు ప్రిడిక్టబుల్ అంటే ఓకే, మనం ఇన్ని ఇన్పుట్ అవుట్పుట్ అని మీకు తెలుసు అనుకోండి. ఓకే, ఒక్కొక్క డేటాబేస్ కి ఎంతకంటే ఎక్కువ మీకు పర్ఫార్మెన్స్ అవసరం లేదనుకుంటే మనం ఏం చేయొచ్చు, మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోవచ్చు. వాట్ ఐ మెంట్ ఈస్ కిందకు వచ్చి మీకు ఏది కావాలో ఇక్కడికి వచ్చి చూస్ చేసుకోవచ్చు. ఏది ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి కిందకు వచ్చి నేను ఏమంటా అంటే మీకు కాన్ఫిగర్ డేటాబేస్ అని ఏది కావాలో స్పెసిఫిక్ గా ఇచ్చేసుకోవచ్చు. కానీ మీకు ఇలాంటి సినారియోలో ఉన్నప్పుడు తెలియదు ఏ డేటాబేస్ కి స్పైక్ వస్తుంది, ఏది ఎట్లా బిహేవ్ చేస్తుందో మీకు తెలియదు అనమాట. మరి అటువంటప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు దీన్ని? అలాంటప్పుడే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్, మీకు క్యాన్సిల్ చేసి మీరు పోతే ఎలాస్టిక్ పూల్ అని ఉంటుంది చూడండి. మీకు ఎలాస్టిక్ పూల్ అని చెప్పి ఒక ఎలాస్టిక్ పూల్ క్రియేట్ చేయొచ్చు. సో ఎలాస్టిక్ పూల్స్ అంటే ఏంటంటే, ఎలాస్టిక్ పూల్లో మనం ముందే కొన్ని ఇక్కడ వచ్చి క్రియేట్ ఎలాస్టిక్ పూల్ అన్నప్పుడు కిందకు వచ్చి మీరు సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, నేను ఏం చేస్తాను సైట్ కోర్ పూల్ అని. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను కాన్ఫిగర్ ఎలాస్టిక్ పూల్ అని చెప్పి మీరు కాన్ఫిగర్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ ఏది ఇట్లా తీసుకోవచ్చు, ఇప్పుడు ఇచ్చింటారు అనమాట. సో ఇట్లా డిఫరెంట్ లేదనుకుంటే మీకు డిటియు బేస్డ్ లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ అని తీసేసుకొని నేను ఏం చేస్తాను ఒక 100 DTU ఇచ్చేస్తాను మీకు. సో మేబీ మీ యూటిలైజేషన్ వచ్చి మేబీ 70-80 వరకే ఉండొచ్చు. కానీ స్పైక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏంటంటే మీకు ఎలా చెప్పొచ్చు, మీకు ఓకే మనకి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం ఖర్చులకి, ట్రిప్కి వెళ్తున్నాం ఖర్చులకి 10,000 ఖర్చు అవుద్ది, ఒక 2-3 వేలు ఎక్స్ట్రానే పెట్టుకుంటాం బఫర్ గా. ఎందుకు, ఏమో సడన్ ఖర్చు వస్తే. ఇది కూడా అంతే అనమాట మీకు. సో మీకు తెలియదు అనమాట ఏ డేటాబేస్ ఎంత కన్సూమ్ చేస్తుంది అనే ఐడియా లేనప్పుడు మనం ఏం చేస్తాము ఎలాస్టిక్ పూల్ క్రియేట్ చేసి పెట్టుకొని దాన్ని వాడుకుంటాం. ఎలాస్టిక్ పూల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే మీ యూటిలైజేషన్ వచ్చి మీకు 80 అనుకుంటే అడిషనల్ ఒక 20 DTUs పెట్టుకుంటారు. సో దట్ దెర్ ఈస్ సడన్ గా డేటాబేస్ లో స్పైక్ వచ్చింది అనుకోండి, మీకు టకాన్ స్పైక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది లేదనమాట. మీకేం ఇబ్బంది లేదు. మీకు ఏం జరుగుతుంది, ప్రశాంతంగా యూజ్ చేసుకోవచ్చు. మీకు లైక్ అక్కడి నుంచి తీసుకుంటుంది కాబట్టి మీకు ఉండదు. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి, ఒక అప్లికేషన్ కి ఒక డేటాబేస్ అనే ఉండదు. ఒక అప్లికేషన్ లోపల సబ్ మాడ్యూల్స్ ఉంటాయి కదా, చూడండి ఎక్స్ కనెక్ట్ కలెక్షన్ అని చెప్పి XDB రిపోర్ట్, డిఫరెంట్ వాటికి డిఫరెంట్ వాడుకుంటాయి అనమాట. సో ఒకే డేటాబేస్ మీకు జస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇచ్చేస్తారు. ఇలా మల్టిపుల్ డేటాబేస్ ఉన్నప్పుడు ఏది ఎంత పర్ఫార్మెన్స్ అనేది గ్యారంటీ లేదనుకున్నప్పుడు, లేదా స్పైక్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలండి, డెఫినెట్ గా మీరు వచ్చి ఈ ఎలాస్టిక్ పూల్ అనేది యూజ్ చేసుకోవాలి మీకు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏం జరుగుతుందంటే SQL సర్వర్స్ కి వచ్చినప్పుడు కొన్ని అడిషనల్ థింగ్స్ కూడా ఇస్తాయండి. ఇక్కడికి వచ్చి మీరు కిందకు వచ్చినప్పుడు వాళ్ళు
మీరు లాగ్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఇవన్నీ కూడా డేటాబేస్ రిలేటెడ్ అనమాట. ఈ ఆడిటింగ్ ఐడెంటిటీ అంతా కూడా. బట్ మీ వరకు ఇంపార్టెంట్ ఏంటంటే మీకు దాని అంటే బీయింగ్ ఏ డెవాప్స్ ఇంజనీర్స్ యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ ఇంజనీర్స్, మీ రెస్పాన్సిబుల్ వచ్చి దాని యాక్సెస్ రైట్ నో మీరు చూస్తే పబ్లిక్ యాక్సెస్ కంప్లీట్ గా డిజేబుల్ అయిపోయింది. సో కాబట్టి ఎవ్వరూ కూడా బయట నుంచి దీనికి కనెక్ట్ కాలేరు. మరి సర్వర్ ఎలా కనెక్ట్ అవుతుందంటే ఇది ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఉంది కాబట్టే, ప్రైవేట్ ఎండ్ పాయింట్ కి ఫైర్ వాల్ అప్లికబుల్ కాదనమాట. మీకు ఫైర్ వాల్ అనేది అప్లికబుల్ కాదు. అందువల్ల ఏం చేస్తుంది, మీరు పైథాన్ అప్లికేషన్ రన్ చేస్తున్నా డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోయి, అందుకే ఇక్కడ రన్ చేస్తున్నా నేను. ఎందుకు పైథాన్ అప్లికేషన్ తీసుకొచ్చి నా దగ్గర రన్ చేసుకోవట్లేదు, ఇక్కడ చేసుకున్న వేస్ట్, కనెక్ట్ కాదు. ఎందుకంటే పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ అయిపోయింది కాబట్టి మీకు కనెక్ట్ కాదు అనమాట. ఈ విధంగా మీకు ఎక్కడైనా సరే మీకు ఎక్కడైతే మీకు డేటాతో డీల్ చేస్తున్నారో కంపల్సరీగా ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఉంటుంది, అది వాడుకోవాలి. ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే మీ ఎన్విరాన్మెంట్ కి మీరు ప్రొటెక్షన్ ఇస్తారండి. సో అదే కాకుండా మీకు బ్యాకప్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి వీటికి మీకు లుక్స్ లైక్ యాక్చువల్ ఎనేబుల్ అయింది. రిటెన్షన్ పాలసీస్ ఏంటి, మీకు 7 days రిటెన్షన్ జస్ట్ ఇన్ కేసు ఏమైనా రీస్టోర్ చేసుకోవాలంటే మీకు కుదురుతుంది. సో ఏదైనా డేటాబేస్ డిలీట్ చేసాం ఇక్కడ రావాలి. యాక్చువల్గా మనం నాకు డిలీట్ చేసిన ఇక్కడ కనిపించాలి. సో ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నేను ఎప్పుడు వాడలేదండి, నాట్ రియల్లీ. సో ఇవన్నీ కూడా ఇదేంటంటే అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ డేటాబేస్. మీకు దీన్ని ఏమంటామంటే మీకు మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ క్లౌడ్ అంటారు. ఇదేంటంటే మీకు ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫైర్ వాల్ స్పెసిఫిక్ టు, అంటే మనకు ఆల్రెడీ అజూర్ ఫైర్ వాల్ ఉంది, అదేంటంటే నెట్వర్క్ ఫైర్ వాల్. ఇదేంటంటే అజూర్ డిఫెండర్ ఫర్ క్లౌడ్ అంటే విఎంస్ కి డేటాబేసెస్ కి అన్ని సపరేట్ గా ఇస్తుంది. అండ్ మీరు చూడండి వనరబిలిటీ అసెస్మెంట్ ఈస్ నాట్ కాన్ఫిగర్డ్ మీకు. సో కాబట్టి మీకు ఇది ఫ్రీ కాదు, మీకు పైసలు పడతాయి, ఇది ఫ్రీ కాదనమాట మీకు. సో కాబట్టి మీరు అనేబుల్ చేసి పెట్టారు అనుకో ఇట్లా వస్తుంది. అలాగే సో ఎన్క్రిప్షన్ వచ్చి మీకు అనేబుల్ చేసి పెట్టాం. మీకు ఇక్కడ మీకు డీటెయిల్స్ ఆడిటింగ్ కూడా అంతా అనేబుల్ చేయొచ్చు. మోస్ట్లీ ఇవన్నీ మీకు అవసరం రాకపోవచ్చు. అలాగే ఇండివిజువల్ డేటాబేసెస్ లెవెల్లో కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ డీబీకి వెళ్తే లెఫ్ట్ సైడ్ లోకి వచ్చారు అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలన్నా ఇక్కడ డైనమిక్ డేటా మాస్కింగ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏం చేయొచ్చు అంటే మీరు ఏదైనా కస్టమర్ ఇన్ఫర్మేషన్ మాస్క్ చేయాలనుకోండి, థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా యాక్సెస్ ఇవ్వాలి, మీరు వాళ్ళు కస్టమర్ డేటా చూడకూడదు అనుకుంటే నేనేం చేస్తాను, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కాకూడదు, తర్వాత ఫోన్ నెంబర్ కూడా రాకూడదు అనుకుంటే ఇట్లా ఇచ్చేసాం అనుకోండి మీకు. సో కాబట్టి వాళ్ళు కస్టమర్స్ క్వీరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ డేటాబేస్ అనేది మీకు రాకూడదు అనమాట యాక్చువల్గా, అందుకోసం. సో ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఇదంతా డేటాబేస్ వాళ్ళు చూసుకుంటారండి మీకు. అంటే మనం ఇవన్నీ చేయడం కష్టం, ఎందుకంటే మనకి ఇది రన్ అవ్వాలి కదా. మీకు కొంచెం రన్ అయితే మీకు క్వీరీ అని చెప్తుంది, ఎంత ఉంది ఏంటి యూటిలైజేషన్, ఇవన్నీ కూడా మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తుంది అనమాట. మీకు ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది అంతా కూడా డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి మీకు. చూసారా క్వీరీ ఎంతవరకు పనిచేస్తున్నాయి అంత డీటెయిల్స్ వస్తాయి. ఆటోమేటిక్ ట్యూనింగ్, డేటాబేస్ ట్యూనింగ్ వాళ్ళు చూసుకుంటారు. సో మీ రెస్పాన్సిబిలిటీ వచ్చి మనం ప్రాపర్ గా సర్వర్ సెట్ చేసామా, నేమింగ్ కన్వెన్షన్, సెకండరీ లొకేషన్ కి రిప్లికేట్ అవుతుందా, మనకి ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ అయినాయా, సీక్వెల్ ఫైర్ వాల్ వచ్చి ప్రాపర్ గా ఉందా, అంతా కూడా చెక్ చేసుకుంటాం. ఓకే. సో అలాగే ఇదే డేటాబేస్ గాక మీకు వచ్చి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ MySQL అని ఉంటుందండి మీకు. ఇక్కడ మీకు చూడండి MySQL ఫర్ అజూర్ డేటాబేస్ ఫర్ MySQL సర్వర్స్, అజూర్ డేటాబేస్ ఫర్ MySQL ఫ్లెక్సిబుల్, అట్లాగే పోస్ట్గ్రెస్ కూడా ఉంటుంది అనమాట మీకు. అంటే నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ మీకు SQL డేటాబేస్, అలా కాకుండా పోస్ట్గ్రెస్ కూడా సపోర్ట్ చేస్తారు. సో MySQL అంటే మీకు వెబ్ సర్వర్స్ కోసం బాగా వాడతారండి. అంటే వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, MySQL చాలా ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి వెబ్ అప్లికేషన్స్ కి గుడ్ చాయిస్. అండ్ ఇట్స్ ఓపెన్ సోర్స్ డేటాబేస్ ఉంది మీకు. సో బట్ ఇఫ్ యూ హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, మీకు వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, అప్పుడు పోస్ట్గ్రెస్ అనేది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పోస్ట్గ్రెస్ ఈస్ డిజైన్ టు హ్యాండిల్ లైక్, అందుకే దాని పిక్చర్ కూడా మీరు చూసారనుకోండి, పోస్ట్గ్రెస్ ఏనుగు ఉంటుంది అనమాట, ఎలిఫెంట్ ఉంటుంది యాక్చువల్, ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది అనమాట మీకు దానికోసం. నా నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి రేపటి సెషన్ లో
రేపటి సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సింది ఈ MySQL డిస్కస్ చేద్దామండి. రేపు ఒక షార్ట్ సెషన్ అనుకుంటున్నాను యాక్చువల్ గా మీకు మీకు 5:30 to 6 అనుకోండి. సో మనం ఏం చేస్తామంటే మీకు లెట్స్ టేక్ MySQL ఎలా డిప్లాయ్ చేయాలా, ఎలా కనెక్ట్ అవ్వాలా అని చెప్పి మనం రేపు చూద్దాం. మీకు రేపు డిస్కస్ చేద్దాం. మీకు దాంతో కూడా అంటే మేబీ మీకు రిక్వెస్ట్ రావచ్చు అనమాట, నాట్ ఓన్లీ MSSQL కాస్ట్లీ అయిపోతుంది కదా, కొంతమంది MySQL ఇన్స్టాల్ చేస్తాం అనొచ్చు. సో అది ఎలా చేయాలో మనం రేపు చేద్దాము, విచ్ ఈజ్ ఐ థింక్ థర్స్డే. ఫ్రైడే వచ్చి మనం ఏం చేస్తామంటే యాప్ సర్వీసెస్ గురించి మాట్లాడతామండి. అజూర్ యాప్ సర్వీసెస్ గురించి మాట్లాడి మీకు ఏ విధంగా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, యాప్ సర్వీస్ ఎలా ఉంటుందో మనం చూస్తాం. నా డీకమిషన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అన్నిటికంటే ముఖ్యం మీకు ఇక్కడ రండి, నేను ఏం చేస్తానంటే ప్రైవేట్ ఎండ్ పాయింట్స్కి వచ్చి మీకు ఒక్కొక్క దానికి వచ్చి ఇక్కడ DNS కాన్ఫిగరేషన్ ఉంటుంది. డిలీట్ చేసేటప్పుడు మీకు ఇది అడ్డం పడుతుంది యాక్చువల్గా మీకు. సో ఇక్కడ సరే అయితే లెట్స్ ఈ రెండింటిని డిలీట్ చేస్తాను ఫస్ట్. సో ఒక్కొక్క సర్వర్ ఒకటి క్రియేట్ చేసాము. అలాగే డైరెక్ట్ గా రిసోర్స్ గ్రూప్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు అజూర్ SQL ఉంది కదా, ఓకే గుడ్. సో ఇదండి మనకి ఈరోజు సెషన్. రేపు వచ్చి సేమ్ టైం కలుద్దాం మనం 5 o'clock. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ డౌట్స్, ఎనీ క్వీరీస్? డిలీట్ అవుతుందా? డిలీట్ అవ్వాలి మొత్తం A to Z గా. తర్వాత దీంట్లో VNet దీంట్లో లేదనుకుంటా, దాంట్లో ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. వెస్ట్ యూఎస్ లో క్రియేట్ చేసింది, కానీ ఎండ్ పాయింట్స్ ఏం లేకుండా చూసుకోండి. ఎండ్ పాయింట్స్ అంతా డిలీట్ అయిపోవడం మంచిది, ఎందుకంటే బిల్లింగ్ అనేది అనవసరంగా మీకు ఇంపాక్ట్ అవుతుంది. ఓకే చలో, రేపు వచ్చి MySQL చూద్దామండి, ఎలా డిప్లాయ్ చేయాలా, SQL వర్క్ బెంచ్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. See you tomorrow 5 o'clock in the morning. Thank you guys.